ఇక్కడ ఒకటండి. ఆల్రెడీ ఇప్పుడే ఛార్జ్ షీట్ కూడా చదివా. ఆ, దాంట్లో కొత్త విషయం ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని విషయం చాలా స్పష్టంగా కనపడింది. ఏంటంటే 2019 లోక్సభ ఎన్నికలలో 20 మార్చి 2019 అవినాష్ రెడ్డి నామినేషన్ ఇచ్చాడు. ఉమ్, ఆయన్ని క్యాండిడేట్ గా డిక్లేర్ చేసింది 17 మార్చి 2019. ఆ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసింది 15/3. అంటే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసిన తర్వాత 2 రోజులకు తర్వాత అవినాష్ రెడ్డి గారిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు, ఎంపీ క్యాండిడేట్ గా 2019లో. అంటే ఇక్కడ చాలా స్పష్టం. అంతకుముందు ఏం జరిగింది సిబిఐ ఎంక్వైరీలో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే వివేకానంద రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య గారు కానీ లేకపోతే షర్మిలారెడ్డి గారు కానీ నాకు కానీ ఇవ్వండి, అవినాష్ రెడ్డికి ఇవ్వద్దని చెప్పేసి అబ్జెక్షన్ చేశాడు. ఆ సంఘటన తర్వాత ఇది జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు. ఇది ఏ సంకేతాలు చూపిస్తా ఉంది? ఇది రాజకీయ కుట్రలో భాగం కావునా కాదా? ఎవరికైనా అర్థం అవుద్ది. ఆయన చంపేసిన తర్వాత ఈయన సీట్ డిక్లేర్ చేశారు. పోనీ అంతకుముందు డిక్లేర్ చేసి ఉంటే పోన్లే అని అనుకోవచ్చు. ఇదొకటి. రెండోది, అసలు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రధానంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఎన్నికలకు ముందు సిబిఐ విచారణ జరపాలి, నా బాబాయిని చంపిన దాంట్లో అని హైకోర్టులో పిటిషన్ వేశావు. అంతేకాకుండా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షిలో రాసేసి నువ్వు ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆధ్వర్యంలో ఇలా నారాసుర రక్త చరిత్ర చేశారు, రక్త శక్తం చేశారని ఫోటోలు వేసి రాసేసి ప్రచారం చేసి మళ్ళా హైకోర్టుకి వెళ్ళి నా బాబాయిని చంపిన దాని మీద ఏమీ ప్రచారం చేయకుండా ఎవరు మాట్లాడకుండా గ్యాగాటర్ తెచ్చుకున్నాడు. సేమ్ అదే బాణీలో జత్మనీ కేసులో కూడా గ్యాగాటర్ కావాలని పిటిషన్ వేసిన విషయం మనం గుర్తించాలి ఇక్కడ. ఓకే. అంటే తర్వాత అప్పుడు ఏం చేశారు? అసలు గుండెపోటుని విజయసాయి రెడ్డి విశాఖపట్నం నుంచి దాన్ని గుండెపోటుని ఎలా చిత్రీకరించారు, గొడ్డల పోటు నేను ఎవరు చెప్పారు, అలాగనే సాక్షి పత్రికల్లో కూడా విస్తృతంగా ఎలా రాశారు, ఇవి సమాధానం చెప్పాలి. రెండోది, మీరు ఇందాక చెప్పినట్టుగా సిబిఐ వాళ్ళు హైకోర్టులో వెళ్ళినప్పుడు హైకోర్టులో వాళ్ళ ఆవేదన వెలిబుచ్చారు. ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు, అంతేకాకుండా మా మీద కేసులు పెట్టి ఒక భయానక పరిస్థితులు సృష్టిస్తున్నాయి, కాబట్టి ఇలాగైతే మేము ఇలాంటి కేసులు విచారణ చేయలేము అని చెప్పి. సార్ ఒకవైపు మధ్యలో వస్తున్నాను, ఒకవైపు సిబిఐ ఆ విధంగా వాదనలు కొనసాగిస్తుంది, ఆ విధంగా కోర్టుకు చెప్తోంది. ఇంకోవైపు అవినాష్ రెడ్డి బెయిల్ కోసం వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? మరి ఇవ్వద్దు అని ఎందుకు వెళ్ళట్లేదు? సునీత ఎందుకు వెళ్తోంది? దానికి కూడా మొన్న అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో బెయిల్ వేసినప్పుడు దాంట్లో వీళ్ళ కౌంటర్లో ఒకటి రాశారండి. ఏంటంటే మేము విశ్వభారతి హాస్పిటల్ కర్నూలుకి 22/5/2023 మేము ప్రొసీడ్ అయ్యాము. ప్రొసీడ్ అవుతుంటే అక్కడికి ఎస్పీ గారిని అడిగితే మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ని మేము కంట్రోల్ చేయలేము, తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. అక్కడ అనేక అల్లరి ముక్కలు మొత్తం కూడా బ్లాక్ చేసాయి రోడ్లు, అక్కడ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేసింది. కాబట్టి ఈ విధంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన మమ్మల్ని అనేక అడ్డంకులు పెట్టేసి మేమేమి చేయలేని పరిస్థితి అన్నారు. ఆ రోజున మనం డిస్కషన్ లో కూడా అనుకున్నాం, అదే కనుక జరిగితే సిబిఐ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు, అలాగనే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర బలగాలను తెప్పించి ఎందుకు అరెస్ట్ చేయడానికి పూనుకోలేదని కూడా మనం డిస్కస్ చేసామండి గతంలో. కానీ సిబిఐ కొంత ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి లాగా ఉంది. ఏం చేద్దంటే గతంలో నిన్న కూడా సుప్రీంకోర్టు ఒక కేసులో చాలా స్పష్టంగా చెప్పింది కేంద్ర విచారణ సంస్థల్ని, మీరు పంజరంలో చిలకలాగా వ్యవహరించకండి అని చెప్పేసి నేను కాక మొన్న సుప్రీంకోర్టు మళ్ళా చెప్పింది, అంతకుముందు మద్రాస్ హైకోర్టు చెప్పింది. కాబట్టి సిబిఐ వ్యవహారం, ఎందుకంటే ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డికి సిబిఐ చేయవలసిన పాత్ర ఏంటి? ఇమ్మీడియట్ గా ముందస్తు బెయిల్ రద్దు చేయాలి, ఈయన సాక్ష్యాలను సహకరించడం లేదు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ రెడ్డి గారిని లేకుండా విజయసాయి రెడ్డిని ఆ రోజు సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర రాసిన వ్యక్తుల్ని మేము విచారించాలి, బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి ఈ మరణ వార్త అవినాష్ రెడ్డి అందజేశాడు తెల్లవారుజామునే అని చెప్పారు. ఆ దిశలో విచారణ జరపాలన్నారు. కానీ అది కూడా ఇప్పుడు
సిబిఐ మీద రాజకీయ ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళు వెనకంజ వేశారు. కానీ ఇది కూడా ఎప్పుడు జరిగిందండి? భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని A7 A8 గా ఎప్పుడు పెట్టారు? సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి మీరు 30/6/2023 లోపుగా మీరు విచారణ పూర్తి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సిబిఐని. అప్పుడు 28/6/2023 ఛార్జ్ షీట్ వేసి భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని దాంట్లో ముద్దాయిలకు చూపించాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిన అంశాలు ఏంటంటే, ఒకటి, మీ బాబాయిని చంపిన వాళ్ళకి మళ్ళీ ఎందుకు సీట్ ఇచ్చావు? మీ బాబాయ్ కూతురు సునీతారెడ్డి గారు నాకు రక్షణ లేదని చెప్పేసి ఎందుకు అన్నది? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నండి ప్రభుత్వం మీదే మాకు నమ్మకం లేదు, మా యొక్క కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి, లేకపోతే ఇక్కడ సాక్షులకు కూడా రక్షణ లేని పరిస్థితి అని చెప్పేసి ఎందుకు చెప్పి పక్క రాష్ట్రానికి బదిలీ చేసుకుంది? అంటే నీ చెల్లెలు కూడా నిన్ను నమ్మలేని పరిస్థితి ఉత్పన్నమైంది కదా. అంతేకాకుండా అరెస్ట్ మీ యొక్క తెల్లవారుజామున బాహ్య ప్రపంచానికి తెలియకుండా తెలిసినప్పుడు, నీకు మరణ వార్త తెలిసినప్పుడు ఎందుకు వెంటనే నువ్వు శవం దగ్గరికి వెళ్ళలేదు? ఎందుకు దాన్ని కుట్లు కట్లు ఇవన్నీ వేసేసి గాయాలు కనపడకుండా మాయం చేసి సాక్ష్యాలను మొట్టమాయం చేసిన అవినాష్ రెడ్డిని నువ్వు ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నావు? ఎందుకు ఆయన మీద అంత ప్రేమ ఆప్యాయత చూయిస్తా ఉన్నావంటే, ఎప్పుడైతే దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత గూగుల్ టేక్అవుట్ కానీ, టవర్ లొకేషన్ కానీ, కాల్ డేటా కానీ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఈ కేసులో ఎవరైతే ప్రధాన భూమిక పోషించి చంపడానికి ప్రయత్నం చేశారో వాళ్లతో మాట్లాడుతున్న సంఘటనలు, వాట్సాప్ సంఘటనలన్నీ కూడా కోఆర్డినేషన్ అయినాయి. అప్రూవల్ గా మారిన దస్తగిరి చెప్పిన దానికి వీళ్ళు చేసినటువంటి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కి సరిపోయింది, వీళ్ళు దొరికారు. ఓకే. కానీ ఇక్కడ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఒక భయం ఉంది జగన్మోహన్ రెడ్డికి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి పొరపాటున నన్ను ఎవరు కాపాడలేరు అన్నప్పుడు అవినాష్ రెడ్డి కూడా దస్తగిరిగా మారిపోయి అప్రూవల్ గా మారిపోతే భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాక చెప్పినట్టుగా 9-10కి వెళ్ళిపోతారు. అంటే అందుకే కాపాడుతున్నారా? అందుకే ఆయన కాపాడటానికి శక్తి వంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ మన నిర్వివాదాంశం అండి. ఎందుకంటే శంకరయ్య ఉన్నాడు సిఐ, ఆయన అది అనుమాన